గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మిస్టర్ కుమార్ మీ పేరేనా? అనే కదండి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మల్లికనే అమ్మాయిని ఎరుగుదురా? పేరు నేను ఎప్పుడూ విన్నట్లేదండి. మరి ఈ ఉత్తరాలు రాసింది మీరు కాదా? ఉత్తరాలా? అయ్యయ్యో, నాకు అసలు ఉత్తరాలు చదవటమే చేత కాదే. ఉత్తరాలు ఎలా రాస్తానండి? మరి వీటిలో కుమారన్ సంతకం ఉంది. యువరానా, నేను చెబుతాను వినండి. ఇన్నాళ్ళ నుంచి ఏ రహస్యాన్ని దాచి ఉంచాలని తాపత్రయపడ్డాను. అది ఇప్పుడు చెప్పక తప్పేటట్టు లేదు. ఈ కుమార్ మా అన్న కూతురు జయ భర్త. పెళ్ళైన తర్వాత కుమార్ మల్లికను ప్రేమిస్తున్నాడని, ఆమె వ్యామోహంలో పడి పిచ్చివాడైపోతున్నాడని తెలిసింది. ఏనాటికైనా జయకు అన్యాయం జరుగుతుందేమో, భర్త ఉండగానే జయ జీవితం నాశనం అయిపోతుందేమో అని భయపడి నేనే మల్లికను హత్య చేశాను. ఈ హత్యకు మూల కారణం ఇది. జోరి ఇప్పుడు అంతా తేట తెల్లమ్మాయి. తన అన్న కూతురు సుఖం కోసం, ఆనందం కోసం వేణు ఏ అమ్మాయిని హత్య చేశాడు. వేణు ఏ హంతకుడని రుజువైంది కనుక నిజమైన ముద్దాయిని నిర్ణయించి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. అయ్యా అయ్యా ఆగండి, అయ్యా ఆగండి. అయ్యా అయ్యా, నన్ను కొంచెం పట్నం వరకు తీసుకెళ్ళండి అయ్యా. అయ్యా ఆగండి ఆగండి. కూనీ చేసింది మా చిన్నాన్ని కాదు, నా భర్త. ఇవిగో బట్టలు, ఇదిగో కత్తి. ఎవరమ్మా మీరు? కోర్టు విచారణ జరుగుతుండగా ఇలా అడ్డు వచ్చి మాట్లాడకూడదు. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ముద్దాయి తరఫు వకీలు ద్వారా చెప్పాలి. యువర్ ఆనర్, మిస్టర్ వేణుని సాక్షిగా విచారణ జరపడానికి పర్మిషన్ కోరుతున్నాను. మీరు కాలేజీలో చదువుతున్నప్పుడు ఎవరినైనా ఒక ఆమెను ప్రేమించారా? చెప్పండి, ప్రేమించారా లేదా? అవును, ప్రేమించాను. హృదయపూర్వకంగా వివాహం చేసుకోవాలని ప్రేమించారా, లేక వేళాకోళంగా భావించారా? క్షమించండి, ప్రేమించడం కూడా వేళాకోళంగా భావించడం నా చేత కాదు. అందులోనూ అలాంటి త్యాగమూర్తిని, నిర్మలమూర్తిని ఎవ్వరూ వేళాకోళంగా ప్రేమించలేరు. మరి అంత హృదయపూర్వకంగా ప్రేమించిన ఆమెను కాదని ఒక అంధురాల్ని వివాహం చేసుకోవడానికి కారణం? కృతజ్ఞత. మరణశయ్య మీద ఉన్న మా అన్నయ్యకు నేను ఇచ్చిన మాట. నన్ను ఇంతవాణ్ణి చేసింది మా అన్నయ్య. నా చదువు కోసం అహోరాత్రాలు కష్టపడి చివరకు క్షయవ్యాధికి గురి అయి మరణించాడు. ఆ ఆఖరి క్షణాల్లో తన కన్నబిడ్డను కంటతడి పెట్టకుండా కాపాడమని నా చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికే నేను ఈ అంధురాల్ని పెళ్లి చేసుకున్నాను. అంటే జయ కంట తడి పెట్టకుండా ఉండాలనేగా మీరు ఈ వివాహం చేసుకున్నది? అవును. ఆ కారణంతోనే మీరు ఇప్పుడు చేయని నేరాన్ని కూడా చేశానని ఒప్పుకున్నారు. ఆనాడు చేసిన ప్రమాణం కోసం ఈనాడు సత్యాన్ని మరుగుపరిచి ఈ శిక్షను అనుభవించడానికి తల ఒగ్గుతున్నారు. కానీ మీరు చేస్తున్న త్యాగమంతా వ్యర్థం అవుతుందని తెలుసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని ఉరికంబానికి ఎక్కించి తన భర్తను బ్రతికించుకుని జయ సంతోషంగా సంసారం గడుపుతుందా? తన సుఖం కోసం చిన్నాన్న బలి అయ్యాడని అనుక్షణం తన అంతరాత్మ చిత్రవద చేస్తుంటే కంట తడి పెట్టకుండా ఉండగలుగుతుందా? చూడండి, ఆమె ఒక ఆడది.
మరొక ఆడదాని మాంగళ్యాన్ని హరించి తన పసుపు కుంకుమ నిలబెట్టుకునేంత స్వార్థపర్రాలు కాదు. నేను పాపం భరించలేదు. ఇంతేనా మీరు కోరుకునేది? ఇదేనా మీ అన్నయ్యకు మీరిచ్చిన వాగ్దానాన్ని కాపాడేది? ఇలాగే నా జైలు మీరు సంతోష పెట్టేది? నన్ను చిత్రవద చేయొద్దు. ఇప్పటికైనా చెప్పండి, ఈ హత్య మీరు చేశారా? శాంతి శాంతి వేణు వేణు, ఇక నువ్వేమీ చెప్పక్కర్లేదు, ఏమీ చెప్పక్కర్లేదు. నేను చెబుతాను. ఇంతకాలం చట్టానికి పట్టుబడకుండా తప్పించుకు తిరిగాను. కానీ ఈ రోజు ఈ రక్తపాశానికి పట్టుబడిపోయాను. నా జీవితం అంతా మృగప్రాయంగా గడిపాను. అయ్యా, ఒక్క మంచివాడి ప్రాణాలు కాపాడటానికి ఇంతమంది ఇన్ని విధాల ప్రయత్నం చేస్తున్న ఈ ప్రపంచంలో, ఇన్ని మంచి మనసులు మసలుతూ ఉన్న ఈ లోకంలో నేనుండడానికి అనర్హుణ్ణి. నేనే ఈ హత్య చేశాను, నాకు వెయ్యండి ఆ శిక్ష, నన్ను ఊరితీయండి. నీ కొడుకు పుట్టిన వేళ విశేషం నీ భర్తను విడుదల చేశారమ్మా. నిజంగానా? మరి మా అన్నయ్యని? మీ అన్నయ్యకి 7 సంవత్సరాలు శిక్ష చేశారమ్మా. ఎక్కడికే? బాత మాత్రం సబ్బులు వచ్చాక వస్తా ఉండు. సున్నిపిండి నువ్వు ఎవ పట్టుకుని. నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. క్షమించానని ఒక్క మాట చెప్పండి. నా అంతరాత్మను రక్షించి నాలో మానవత్వం మేల్కొలిపిన నిన్ను నేను క్షమించడం అజయ? కాదండి, కాదు. నేను పాపిని, తాళి కట్టిన భర్తను పోలీసులకు అప్పగించిన ఘాతకిని, పతిద్రోహిని. నన్ను మన్నించండి, మన్నించానని ఒక్క మాట చెప్పండి. పాపైనా రూపైనా భర్తే దైవం అని పూజించడం పతివ్రత ధర్మం. ఆ ధర్మం ఉన్నంత కాలం ప్రపంచంలో పతివ్రతలే ఉంటారు కానీ మంచి భర్తలు ఉండటానికి అవకాశం లేదు. భర్తలు బాగుపడాలంటే నువ్వు చేసిందే ధర్మం. ఇది నాలాంటి భర్తలకు, వాళ్ళు చేసిన అన్యాయాలను సహించి పడి ఉండే భార్యలకు కనువిప్పు. వచ్చేసారా? మీరు వచ్చేసారా? రాధా అక్క, ఇదిగోనమ్మా నీ భర్త నీకు అప్పగిస్తున్నాను. అక్క, నీ రుణం నేను తీర్చుకోలేను, జన్మ జన్మలకు తీర్చుకోలేను. రాధా, నువ్వు రుణపడింది నాకు కాదమ్మా. ఇదిగో జయ, నీ మాంగళ్యాన్ని నీకు తిరిగి ప్రసాదించిన త్యాగమూర్తి. వదినా, జయ, నిజం చెప్పకపోతే జీవితాంతం ఏడుస్తూనే ఉంటాన్నావి. ఇప్పుడు మాత్రం ఏమైంది చెప్పు. నీ కన్నీటితో మా ఇంటి దీపం వెలిగించుకోవాల్సి వచ్చింది. వేణు, ఆమె జీవితం వాడిన పువ్వు కాదయ్యా. జయ, పరివర్తన చెందిన నీ భర్తతో నీ భవిష్యత్తు కొత్త అందాలతో ఆనందాలతో పరిమళిస్తుంటుందమ్మా. అదే మా ఆశీస్సు కూడా.